విజయవాడ సెకండ్రాబాద్ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 10వ నంబర్ ప్లాట్ఫామ్ పై అయ్యా మద్రాసు పోవాలి, ఏ బస్ ఎక్కాలో చెప్తారయ్యా? అక్కడ వైజాగ్ బస్సులు ఉంటే అది ఎక్కువ, ఆ తర్వాత వైజాగ్ రైల్వే స్టేషన్ మద్రాసు ట్రైన్లు ఉంటే అది ఎక్కువ. ఉంటానయ్యా. ఎల్లక తప్పదా అయ్యా? తప్పదే, నీకు తెలుసు కదా, మన వచ్చిన తుఫాన్ దాటికి పంట మొత్తం ఊడ్చిపోయింది, తిండికే దిగానలేదు. అయినా నువ్వు నా మాట ఎప్పుడున్నావయ్యా? ప్రతి సంవత్సరం చేసేదే కదా. ఇక్కడ మీకు దగ్గరగా ఉండి అంతంత మత సంపాదించడం కన్నా అక్కడ దూరంగా ఉండి కొద్ది గొప్ప సంపాదించడం మళ్ళీ బతుకులకు అలవాటే కదే. పాప మొహమైన చూడయ్యా. మీ అందరి ప్రేమ ఊరు నుండి నన్ను వెళ్ళొద్దు అని ఆపుతున్నా మన భవిష్యత్ కోసం, పాప భవిష్యత్ కోసం పట్నం పిలుస్తుంది. నాన్న, 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 రేపు హైదరాబాద్ బయలుదేరుతున్నాను నాన్న. బట్టలు సర్టిఫికేట్లు సర్దుకున్నావా నాన్న? సర్దుకున్నా నాన్న. డబ్బులు ఏమైనా అవసరం ఉంటే అడుగు నాన్న. ఆ ఉద్యోగం ఇక్కడే చేసుకోవచ్చు కదా నాన్న. ఏముంది నాన్న, ఇక్కడ అభివృద్ధి పేరుతో కంపెనీలన్నీ అక్కడే ఉన్నాయి కదా, వెళ్ళక తప్పదు.
10 పాయింట్స్ వచ్చింది ఇక్కడే, ఇంటర్లో ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యింది ఇక్కడే, ఇంజనీరింగ్ చదివింది ఇక్కడే. అయినా ఏం లాభం, ఉద్యోగం కోసం ప్రయత్నించాల్సింది అక్కడే కదా. ఉత్తరాంధ్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలే కానీ ఎందులోనూ తీసిపోదు. ఉత్తరాంధ్రలో ప్రభుత్వం దృష్టి సారించని చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో త్రాగునీటి కోసం మైళ్ళు నడవలసి వస్తుంది, ఇంకో ప్రాంతంలో రోడ్లపై కాకుండా గుంతలు గతుకుల్లో ప్రయాణించాల్సి వస్తుంది. ఒక్కో ప్రాంతంలో బల్బులు ఉంటాయి కానీ కరెంట్ ఉండదు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేని ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ తెలిసిన సమస్యల్లో ఒకటి. కానీ ప్రభుత్వం దృష్టి సారించిన ఇంకో సమస్య ఒకటి ఉంది, వలస ప్రయాణాలు, మైగ్రేషన్. ప్రతి ఏటా లక్షల్లో ప్రజలు గ్రామాల నుండి ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నారు. ఇందులో ప్రభుత్వం నుండి సరైన సహకారం రాని రైతులు ఉన్నారు, ఉద్యోగాల కోసం తరలిపోతున్న యువతులు ఉన్నారు. ఎందుకు ప్రభుత్వం దృష్టి సారించట్లేదు? రాజధానిని ఒక్కటి అభివృద్ధి చేస్తే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందా? అంటే ఉత్తరాంధ్రలో అభివృద్ధికి నోచుకొని ఎన్నో గ్రామాల పరిస్థితి ఎప్పటికీ ఇలానే ఉంటుందా? అసలు ఏం లేదు ఉత్తరాంధ్రలో. పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి పరిశ్రమలు లేవా? వ్యవసాయ పరంగా అభివృద్ధి చేయడానికి పంట భూములు లేవా? పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి పర్యాటక ప్రాంతాలు లేవా? రవాణా అభివృద్ధికి విశాల తీర ప్రాంతాలు లేవా? పని చేయడానికి మనుషులు లేరా? ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చదువుకున్న యువకులు లేరా? తొక్కేస్తున్నారా లేదా తొక్కేట్లు చేస్తున్నారా? నా ప్రశ్నకు నేనే జవాబు. ఒక ప్రాంతాన్ని ప్రగతి పదంలో నడిపించే బాధ్యత నాయకుడిదైతే ఓటు అనే ఆయుధంతో అటువంటి నాయకుడిని ఎన్నుకోవడం మన బాధ్యత. ఈసారైనా రాష్ట్రంలో స్వచ్ఛమైన గాలి వీస్తుందని ఆశిద్దాం.